ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను బయటికి తీసుకొచ్చేందుకు కల్వకుంట్ల కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీలో మకాం వేసి అక్కడ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో సమావేశమై ఒక డీల్ కుదుర్చుకున్నట్టుగా వారం రోజుల్లోపు కవిత బెయిల్ మీద బయటికి రాబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేటీఆర్ కూడా నోరు జారారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా ఈ ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ రాబోతోందా? ఒకవేళ బెయిల్ వస్తే ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను బయటికి తీసుకొచ్చేందుకు నిజంగా కేటీఆర్ అయితే విశ్వ ప్రయత్నాలు చేశారు. పలుమార్లు ఆయన ఢిల్లీలో మకాం వేసి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యి డీల్ కుదుర్చుకునేటువంటి దిశగా ఆయన అడుగులు వేసినప్పటికీ కొన్ని అయితే సఫలం కాలేదు. కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీలోనే ఉండి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో ఒక డీల్ కుదుర్చుకున్నారని, వారం రోజుల్లో కవిత విడుదల కాబోతుంది అంటూ కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అలాగే ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా కేటీఆర్ నోరు జారారు. ఏంటి, ఎన్ని రోజుల్లో కవిత బయటికి రాబోతున్నారు? అదే నిన్న ఆయన ఢిల్లీలో చిట్ చాట్లో ఈ మాట అన్నారు మీరు చెప్పినట్టుగా. త్వరలో కవితకి బెయిల్ రావచ్చు, అందుకోసం బెయిల్కి అప్లై చేశాము. అయితే సిసోడియా వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా త్వరలో అన్నారు. అంటే వారం లోపే వచ్చేయచ్చు. ఇప్పుడు అప్లై చేశారండి, నెక్స్ట్ ఒక 1 వీక్ లో రావచ్చు కదా. ఇంకొకటి సిసోడియా ఆల్రెడీ బయటకు వచ్చారు, ముఖ్యమైన నేతలు బయటకు వచ్చేసారు కాబట్టి కవిత కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటికంటే ముఖ్యంగా మనం చాలా రోజులుగా చెప్తున్నాం కవిత త్వరలో బయటకు వస్తారు అని. ఎలాగ కేసీఆర్ కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టు మనకి ఇది లోక్సభ ఎన్నికల టైంలో అర్థమైపోయింది. లోక్సభ ఎన్నికల్లో 1 సీటు కూడా రాలేదు ఎవరికి, బీఆర్ఎస్కి. 8 బీజేపీకి వస్తే 8 కాంగ్రెస్కి వచ్చాయి. అంత అగ్రెసివ్గా ఉండే కేసీఆర్ కూడా మాట మారింది కదా. కూతురు దాకా వచ్చేసరికి ఏ తండ్రికైనా ప్రేమ ఉండదా అన్నాడు ఆయన. అది సహజం, ఉండాలి. తండ్రికి ప్రేమ లేకపోతే ఎవరికి ఉంటుంది? కానీ ఆ ప్రేమతోటి నువ్వు ఢిల్లీ వెళ్ళి చూడలేదు కదా కూతుర్ని. అమ్మాయికి ఆ బాధ ఉంటుంది. మీరు ఎంత రాజకీయ నాయకులైనా ఒక తండ్రి తర్వాతే మిగతావన్నీ, అయినా కూడా వెళ్ళి కూతుర్ని చూడలేదు ఆయన. కాకపోతే ఇప్పుడు కూతురు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కవిత 11 కిలోలు తగ్గిపోయిందిట. కవితకి బీపీ వచ్చింది, హై బీపీతో ఆవిడ బాధపడుతుంది, అందుకని టాబ్లెట్లు వేసుకుంటోంది. ఇవి ఇవాళ కేటీఆర్ చెప్పిన మాట. ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, గత 4-5 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారని మనకు క్లియర్ కట్ గా అర్థమైంది, అందులో సందేహమే లేదు. అయితే ఏ రకంగా అది ఒప్పందం, అది కూడా మనం ఆలోచించాలి. అంటే బీఆర్ఎస్ ని కలిపేస్తారా బీజేపీలో? ఇప్పుడు అక్కడే కదా ఆగుతోంది, క్వశ్చన్ మార్క్ అక్కడే ఉండిపోతోంది. అంటే ఇంత 2 రోజుల్లో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారంటూ కొన్ని ప్రధానమైనటువంటి వార్తా ఛానళ్ళు ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే వాటిని ఖండిస్తూ కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మేము 2 దశాబ్దాలకు పైగా ప్రజాసేవలోనే ఉన్నాము, రానున్న రోజుల్లో కూడా ప్రజాసేవలోనే ఉంటాము, బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేటువంటి ప్రసక్తే లేదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ రకంగా మళ్ళీ అడుగులు పడుతున్నాయి అంటారా? మరి ఎట్లా కవిత ఎలా బయటకు వస్తారు? ఇప్పుడు మీరు ఒప్పందం కుదుర్చుకుంటారండి, ఇప్పుడు మీ దగ్గర ఎంపీలు లేరు, మీరు ఏ రకంగా మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తారు? ఏదర్ పార్టీ విలీనం చేయాలి, లేదు మీ దగ్గర ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఒక ఎంపీ కూడా లేరు కదా. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి కదండి. రాజ్యసభలో ఉన్నారు కదా. ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు, కరెక్టేనండి. ఆ సంఖ్య ఇప్పుడు అవసరం లేదు కదా. మోదీకి అంత అవసరం ఏం లేదు. ఇప్పుడు ఉన్నది వాళ్ళకి చాలు. ఇప్పుడు జగన్ కూడా అక్కడ అలాగే బెదిరిస్తున్నాడు, మా దగ్గర 11 మంది ఉన్నారు, మా అవసరం మీకు ఉంది అని. గట్టిగా లాక్కుంటే ఏమవుతారు వాళ్ళు? ఇప్పుడు జగన్ దగ్గర నుంచి 6 లాక్కుని, వీళ్ళ దగ్గర నుంచి 3 లాక్కుంటే ఈ పార్టీలతో ఇంకా పనే ఉంటుంది మాటకి. అది పెద్ద విషయం కాదు కదండి. ఇప్పుడు జగన్ కైనా అది ఇప్పుడు పార్టీ లేదు అంటే అధికారంలో లేదు, కేసీఆర్ కైనా అధికారంలో లేదు. సో ఎవరైనా ఏం చేసుకుంటారు? ఏ పార్టీకి అధికారం ఉంటే ఆ పార్టీతో ఉండాలనుకుంటారు.
ఆ రకంగా వీళ్ళ రాజ్యసభ ఎంపీలు అటు వెళ్ళిపోయారు అనుకోండి. ఆల్రెడీ మనకు తెలుసు ఎవరు విజయసాయి రెడ్డి వాళ్ళు ట్రై చేస్తున్నారని అక్కడ విన్నాం మనం. ఇక్కడ కూడా ఇది పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని కలపడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే ప్రయోజనం ఏం లేదు. కాకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ ఒక బలమైన లీడరు బీజేపీకి కావాలి తెలంగాణలో. ఇప్పుడు సౌత్ లో వాళ్ళు కాలు పెట్టాలంటే బీఆర్ఎస్ లీడర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఇప్పుడు కవిత బయటకు వస్తే కవిత, వీళ్ళ నలుగురు కూడా గత 20 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్న వాళ్ళు, ప్లస్ తెలంగాణ సాధించిన వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వాన్ని 2 టర్మ్స్ నడిపిన వాళ్ళు. సో ఇంతకంటే బలమైన నాయకులు దొరకరు వాళ్ళకి. అందులో తెలంగాణ అనే ఒక బేస్ వాళ్ళకు ఉంది. సో ఈ రకంగా వాళ్ళు కనుక ఈ పార్టీలోకి మారితే అది బీఆర్ఎస్కి చాలా, వీళ్ళకి ఏ రకంగా అనుకూలం అంటే ఒకవేళ వీళ్ళు నిజంగా మెజార్టీ తీసుకురాగలిగితే 28 ఎన్నికల్లో అప్పుడు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా కేటీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు. అంటే ప్రత్యామ్నాయం మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ఈ 5 ఏళ్లలో బలహీన పడింది అనుకోండి, వీళ్ళు బలం పుంజుకుంటే మళ్ళా వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున వీళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. మళ్ళా పవర్ చేతికి వస్తుంది. ఇది కొంచెం లాంగ్ టర్మ్ వ్యూహం అయినా కూడా నిజంగా జాగ్రత్తగా చేసుకోగలిగితే వీళ్ళు, అంటే పావులు కదిపి పునాది పటిష్టం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి నియోజకవర్గాల ప్రజలతోటి మమేకం అయితే అసాధ్యమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి అంత పెద్ద గొప్ప మెజార్టీ రాలేదు. కాకపోతే మెజార్టీ అంటే తను ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ మాత్రం వచ్చింది. ఇప్పుడు కొన్ని రేవంత్ రెడ్డి చేసేవి ప్రజలకి నచ్చట్ల. మీరు గత ఎన్నికలు చూసుకుంటే ఇక్కడ ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో, లేదు హైదరాబాద్ సికింద్రాబాద్ తీసుకుంటే వాళ్ళు కేసీఆర్కి వేశారు. కేసీఆర్ అంత తిట్టినా కూడా రూరల్గానే అతను దెబ్బతిన్నాడు. ఈసారి రూరల్గా కూడా ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే ఎవరికి, రేవంత్ రెడ్డికి, ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కవిత. సో దీనికి కిషన్ రెడ్డి ఒప్పుకోవాలి, బండి సంజయ్ ఒప్పుకోవాలి, అరవింద్ ఒప్పుకోవాలి. కానీ వీళ్ళ ముగ్గురు కూడా మోదీ మాట వినాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మోదీ కంటే పవర్ఫుల్ ఎవరూ లేరు, అమిత్ షా కంటే పవర్ఫుల్ ఎవరూ లేరు. కిషన్ రెడ్డి అమిత్ షా మాట విని తీరాలి. అదేవిధంగా బండి సంజయ్ అయినా అంతే, ఎవరు అరవింద్ అయినా అంతే. ఇప్పుడు బండి సంజయ్కి బీసీ ఓట్లు ఉంటాయి, కిషన్ రెడ్డికి ఉండే ఓటింగ్ అట్లాగనే ఉంటుంది. అయితే వీళ్ళు ఎలాగా అక్కడ కేంద్రంలో చక్రం తిప్పుతారు కాబట్టి వీళ్ళకి స్థానికంగా అవసరం ఉండదు కాబట్టి వీళ్ళు ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం చెప్పాక ఒప్పుకొని తీరాలి. సో వీళ్ళతో ఎలా సయోధ్య కుదురుతుంది? సయోధ్య కుదరాల్సిన అవసరం లేదు. వై? బికాస్ వీళ్ళు కేంద్రంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ లోకల్ గా వీళ్ళకి పాలిటిక్స్ అవసరం ఉండదు. ఇప్పుడు బండి సంజయ్ని కూడా ఏ రాజ్యసభ మెంబర్ ఏదో చేశారు అనుకోండి, అరవింద్ కూడా అటు వెళ్ళిపోయారు అనుకోండి, ఒకవేళ నెగ్గి వాళ్ళు ఏ కేంద్ర మంత్రులుగానో ఉప మంత్రులుగానో వెళ్ళిపోతే సో వాళ్ళకి ఇంక వీళ్ళతో సమస్య ఉండదు, వీళ్ళకి వాళ్ళతో సమస్య ఉండదు. ఆ రకంగా డీల్ కుదుర్చుకోవచ్చు. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ఈ రోజు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేంద్రంలో ఉండి ఈరోజు ఢిల్లీలో ఉండి వాళ్ళు నడుపుతున్న తంత్రం ఇదే. రాజతంత్రం అనండి, ఏ తంత్రం అనండి, వాళ్ళు కవితను బయటకు తీసుకురావటం కోసం వీళ్ళ పార్టీని మోదీ కాళ్ళ దగ్గర పెట్టారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.